హలో అండి. ఇది నిన్నటి వీడియో అండి. ముక్కోటి ఏకాదశి రోజు. ఎర్లీ మార్నింగే లేచి ముగ్గు పెట్టేసుకున్నాను. తర్వాత ప్రశాంతంగా అయితే పూజ అయితే చేసుకున్నాము. పూజ చేసుకొని ఎవరి పనులకు వాళ్ళకి వెళ్ళిపోయాము. ఈరోజు కుకింగ్ ప్రాసెస్ పెద్దగా పెట్టుకోలేదు. సింపుల్‌గా సాంబార్ రైస్ చేసేసాను. తినేసి అందరూ ఎవరి వర్క్‌కి వాళ్ళు వెళ్ళిపోయి ఇంటికొచ్చిన తర్వాత గుడికైతే వెళ్ళాము. ఈ ఇయర్‌కి ఇదే కదండీ లాస్ట్ రోజు. అసలు ఎన్ని జ్ఞాపకాలు ఎలా వచ్చిందో, ఎలా వెళ్తుందో కూడా తెలియడం లేదు. అంత ఫాస్ట్‌గా అయిపోయింది 2025. మాకు మ్యారేజ్ అయ్యి 14 ఇయర్స్ అవుతుంది. 2025లో ఉన్నంత హ్యాపీగా మరే ఇయర్‌లో లేనేమో అనేంత హ్యాపీగా అనిపిచ్చింది. అంత ఫాస్ట్‌గా అయిపోయింది. ఎందుకో మరి తెలీదు. 25లోనే మా ఆయనకి ప్రమోషన్ వచ్చింది. అలాగే ఆ ఏడుకొండల స్వామి దర్శనం జరిగింది. కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన వచ్చింది. బ్యాంక్‌లో ఉన్న గోల్డ్ ఇంటికొచ్చింది. అలాగే ఇంకొంచెం కొత్త గోల్డ్ కూడా కొనుక్కున్నాము. ఇలా కొన్ని కొన్ని మిడిల్ క్లాస్ వాళ్ళకి చిన్న చిన్న ఆనందాలు కదండీ! సో, 25 బాగా కలిసొచ్చిందని చెప్పొచ్చు. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. ఆ భగవంతుని ఆశీస్సులతో, అష్ట ఐశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో నిండుగా చల్లగా ఉండాలని, మీరు కోరుకున్న ప్రతిదీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గడిచిన కాలంతో పాటు బాధపడిన క్షణాలని మర్చిపోయి, కొత్త ఆశలతో, ఆశయాలతో రాబోయే నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతాం. అవును. ఇంతకి న్యూ ఇయర్ వస్తుంది కదా! మీ హస్బెండ్ మీకేం గిఫ్ట్ ఇచ్చారో, మీ హస్బెండ్‌కి మీరేం గిఫ్ట్ ఇచ్చారో కామెంట్ చేసి చెప్పండి. మా మధ్య అయితే ఐ లవ్ యూలు, ఐ మిస్ యూలు ఇచ్చుకోవడాలు, పుచ్చుకోవడాలు ఇలాంటివేమీ ఉండవు. మనసుకి ఏదనిపిస్తే అది చేయడం, మైండ్‌కి ఏదనిపిస్తే అది చెప్పడం మాత్రమే. అయినా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే చాలా బాగా గుర్తుంటాయి. ఇవ్వాల్సిన అవసరం లేదు, తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయినా సెలబ్రేషన్స్ అంటే ఏంటండి? నచ్చింది వేసుకోవడం, నచ్చింది తినడం, నచ్చిన ప్లేస్‌కి వెళ్ళడం. అంతే కదా! ఎవరైనా అంతే. రిచ్ పీపుల్ అయితే కొంచెం రిచ్ ప్లేసెస్‌కి వెళ్ళి రిచ్ ఫుడ్ తింటారు. మిడిల్ క్లాస్ వాళ్ళైతే రోజు తినేదానికి భిన్నంగా తింటారు. అంతే కదండీ! న్యూ ఇయర్‌కి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదని మా హస్బెండ్‌కి చెప్పకుండా ఒక ఫ్లవర్ ఇచ్చి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాను. సరే సర్లే ఎన్నెన్నో అనుకున్నాం అవన్నీ జరుగుతాయా ఏంటి అనేట్లో ఎక్స్‌ప్రెషన్ పెట్టాడు మా హస్బెండు. వీడియో చూసి ఎళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్.